Hi, this is Priya. Welcome to Viva News. చదువు పట్ల శ్రద్ధ వహించాలి అని ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యను నిర్లక్ష్యం చేయవద్దు అని బోధన్ ఏసీపీ కిరణ్ కుమార్ సూచించారు. ఈరోజు బోధన్ మండలంలోని పెంటఖుర్దు గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బెల్టులు టైలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న ఎంతో మంది ఉన్నత స్థానాలలో ఉన్నారని గుర్తు చేశారు. విద్యార్థులు నిరంతర అభ్యాసం ద్వారానే మంచి మార్కులతో పాస్ అవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ రూరల్ సిఐ శ్రీనివాస్ రాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీ రత్నాకర్ గారు, అలాగే వారి టీచింగ్ ఫ్యాకల్టీ, ముఖ్యంగా ఈరోజు ఈ ప్రోగ్రాం ఇక్కడ సాకారం చేసినందుకు దోహదకారులైనటువంటి లయన్స్ క్లబ్ రీజనల్ సెక్రటరీ శ్రీ లంకా రవి గారు, అలాగే వారి రీజనల్ చైర్మన్ క్లస్టర్ రిసోర్స్ పర్సన్ శ్రీ విజయ్ గారు, అలాగే మా రూరల్ సిఐ గారు, ఎస్ఐ నాగనాథ్ గారు, పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ, మరీ ముఖ్యంగా ఈరోజు ఎవరి కోసమైతే ఈ ప్రోగ్రాం ఇంటెండ్ చేయబడిందో వాళ్ళు మీరు పిల్లలు, విద్యార్థులు అందరూ కూడా, మీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండ్ బెస్ట్ విషెస్. నన్ను ఈరోజు ఈ ప్రోగ్రాంలో భాగస్వామిని చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు మన లంకా రవి గారికి. నేను బోధన్ ఏసీపీగా వచ్చి 17 months అయింది. ఈ 17 monthsలో బిగినింగ్ డేస్ నుంచి కూడా నాకు రవి గారు బాగా అసోసియేట్ అయ్యారు. కార్యక్రమాన్ని టేకప్ చేశారు లంకా రవి గారు, వాళ్ళ మిస్సెస్ అండ్ చైర్మన్ గారు. మై స్పెషల్ కంగ్రాచులేషన్స్ అండ్ స్పెషల్ అప్రిషియేషన్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఎంతో బిజీగా ఉన్నా కూడా ఆయన మీద ఉన్న ఆప్యాయతతో, ఆయనతో ఉన్నటువంటి అనుబంధంతో నేను ఈరోజు టైం తీసుకొని మిమ్మల్ని అడ్రస్ చేద్దామని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. వాళ్ళు ఈరోజు మీకు బెల్ట్స్ అండ్ టైస్ మీకు ఇస్తున్నారు. దే ఆర్ వెరీ యూస్ఫుల్ ఆన్ యువర్ అటైర్, యువర్ స్కూల్ యూనిఫామ్. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ ఇంటెండింగ్ టు అడ్రస్ యూ ఇన్ ఇంగ్లీష్, బట్ వెన్ ఐ కేమ్ టు నో దట్ ఇట్ ఈస్ ఎ తెలుగు మీడియం స్కూల్, ఐఎమ్ టాకింగ్ టు యూ ఇన్ అవర్ మదర్ టంగ్. మన తెలుగులో మనం మాట్లాడుకుందాం. దాని జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివిన వ్యక్తినే. నేను ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి ఇంట్లో ఒక క్రమశిక్షణ, ఒక టైం కరికులం, ప్లస్ అలాగే వెరీ ఫ్రీక్వెంట్ ప్రాక్టీసెస్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ఆల్ అదర్ సబ్జెక్ట్స్. పెదనాన్న గారు ఇంగ్లీష్ లారెట్ ఉండేవాళ్ళు, ప్రిన్సిపల్ ఉండేవాళ్ళు. ఒక బాబాయ్ గారు ఆల్రౌండర్ లెక్చరర్ ఉండేవాళ్ళు. పెద్దమ్మ ఆ కాలం సివిల్స్, ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్. సో అప్పుడు జిల్లాకు 1 or 2 క్యాండిడేట్స్ సివిల్ సర్వీసెస్కు సెలెక్ట్ అయ్యే టైం నుంచి ఈరోజు మొన్న లాస్ట్ ఎలక్షన్లో మన బోధన్ అబ్బాయి కూడా ఒక ర్యాంక్ సాధించారు. సో ఓవరాల్గా జిల్లా తీసుకుంటే ఇప్పుడు ఒక జిల్లా నుంచి ఒక 10 మంది దాకా యావరేజ్గా ఆల్ సర్వీసెస్
గ్రూప్ ఏ సర్వీసెస్ అని కూడా ఉంటాయి వాటిల్లో. ఈ టాప్ సివిల్ సర్వీసెసే కాకుండా దాదాపు మోర్ దాన్ 25 సర్వీసెస్ ఉంటాయి, ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్. జిల్లాకి 5-6 నుంచి 10-12 మంది దాకా సెలెక్ట్ అవుతున్నారు. అంటే అవేర్నెస్, సోర్స్ అవైలబిలిటీ, ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఇవన్నీ కూడా చేతిలోకి వచ్చేసాయి. నౌ లెర్నింగ్ ద నాలెడ్జ్ హ్యాస్ బికమ్ వెరీ ఈజీ. అండ్ డాక్టర్స్, ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఇవన్నీ కూడా మనం ఒక ప్లాన్డ్ వేలో కష్టపడి కొంచెం డెడికేషన్ పెట్టి ఒక గోల్ లాగా నా జీవితాశయం ఇది అని అనుకున్నప్పుడు సాధించడం ఈజీ. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఇప్పుడు మష్రూమ్స్ లాగా అయిపోయారు. సో ఇవన్నీ ఒక ఎత్తు. ఇవి సాధిస్తూ మీ చాయిస్ సబ్జెక్ట్లో మీరు ఎక్స్పర్టైజ్ సాధిస్తూ మీరు ఆ ప్రొఫెషనల్ డిజైన్ చేసుకొని ఆ డెస్టినేషన్కు రీచ్ అయిన తర్వాత మీరు లైఫ్లో సెటిల్ అవుతారు, మీరు మార్గదర్శకులు అవుతారు మీ పిల్లలకి, సమాజానికి. ఇప్పుడు నేను యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ నేను ఐఎమ్ హెల్పింగ్ సో మెనీ పీపుల్. నాతో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతున్నటువంటి లంకా రవి గారు వీళ్ళందరికీ కూడా నేను యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ నా కాండక్ట్, నా బిహేవియర్ ఇందాక ఆయన మాటల్లో చెప్పారు.